హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వచ్చేసి అయితే ఇక్కడ నార్మల్ బ్లౌజులు అండి. ఇవి ఒక్కరియేనండి, చాలా ఇచ్చారు. అంటే ఒక 8 బ్లౌజెస్ అయితే ఇచ్చారండి. అన్ని ప్లెయిన్ బ్లౌజులు అనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి. వీడియో అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి, ఏమనుకోకండి, నాకు వీలు కాలేదు అందుకని పెట్టలేదండి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి ఒక్కరియే కదా ఈ బ్లౌజులన్నీ. ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఒక 3-4 బ్లౌజులు ఒకేసారి ఇలా వేసుకొని ఫోల్డింగ్తో వేసుకొని మనం కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇక్కడ ఈమె ఈ బ్లౌజులు ఇచ్చినవైతే చాలా పెద్ద ఆవిడనండి, వయసు పెద్దది ఆమెది. కాబట్టి ఆమె ఏంటంటే లైనింగ్ బ్లౌజులు వేయడానికి ఇష్టపడదు, ఓన్లీ ప్లెయిన్ బ్లౌజులే కుట్టించుకుంటుంది ఇలా ఎక్కువగా. అలా అని చెప్పి మనకైతే ఒక 8 బ్లౌజెస్ అయితే ఇచ్చేసింది. ఇప్పుడు మనము ఇలా లైనింగ్ బ్లౌజ్ లేకుండా ప్లెయిన్ బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ వేసేసాం కదా, అంచులు అనేటివి మనకి ఆపోజిట్లో రావాలండి. మనము ఫోల్డింగ్ అనేది మనకి మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండాలి. హ్యాండ్స్కి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేశాను, పట్టి పెడతాను కాబట్టి 1 ఇంచ్ అయితే మార్క్ చేశాను. హ్యాండ్ పొడవు ఇలా చూసుకొని ఇక్కడ ఉల్టా తీసేసుకుంటే మనకి కుట్లు ఎంతవరకు ఉన్నాయి అనేది మనం స్టిచ్చింగ్ చేసింది క్లియర్గా అవుపిస్తుంది కదా, అలా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా చంక డౌన్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవడమే. ఇప్పుడైతే మనం లోతు ఎలా తీసుకోవాలి, చంక లూజు అలాగే హ్యాండ్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి మనకి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు చంక లూజ్ వరకు తీసుకోవాలి. ఈ లోతు అనేది ఎప్పుడైనా హ్యాండ్ లోతు, ఇది కూడా ఒకటి మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే తీసుకోవాలి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, బ్యాక్ సైడ్ అయితే కాదు లోతు అనేది తీయడం. హ్యాండ్ లూజ్ అయితే ఇలా మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ పన్నా పెద్దది కాబట్టి ఎక్స్ట్రా ఉందండి. మామూలుగా సారీ బ్లౌజ్ అయితే మనకి ఇంత అయితే ఉండదు. ఇక్కడ చూసారా, చంక లూజ్కి మార్క్ చేసాం కదా, అక్కడికి లోత్ అనేది తీసేసుకోవాలి. ప్రతిదానికి ఇలానే కట్ చేసుకున్నామంటే మనకి చంక దగ్గర ముడత అనేది రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ 1 ఇంచ్ అయితే పట్టికి పెట్టాము కదా, ఇక్కడ పైపింగ్ అయితే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 3 బ్లౌజెస్ అయితే వేసాను నేను, ఇక్కడ 3 హ్యాండ్స్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం బ్యాక్ పట్టు కూడా అంతే కట్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ని బట్టి వేసుకోవాలండి మనకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆపోజిట్లో 2 సేమ్ ఉన్నాయి, ఇక్కడ కింది నుంచి పైకి, పై నుంచి కిందికి ఫ్లవర్స్ అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. మనం లేదు మనకి కింది నుంచి పైకి అన్నట్టుగా ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి అయితే హ్యాండ్స్ కట్ చేసిన సైడే మనకు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ని బట్టి కూడా కట్ చేసుకోవాలండి, మన బ్లౌజ్ అంతా పాడవుతుంది లేదంటే మనకు చూసుకోకుండా కట్ చేస్తే. ఇక్కడ 3 బ్లౌజెస్ నేను హ్యాండ్స్ కట్ చేశాను కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా అలానే వేసేసుకొని మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండాలి. బ్యాక్ పార్ట్కైనా హ్యాండ్స్కైనా కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ కింద హెచ్చు తగ్గులు ఉన్నాయని చెప్పి నేనైతే ఇలా క్రాసెస్ అన్నీ తీసేస్తున్నాను. తర్వాత చూడండి, ఇలా వేసుకొని కరెక్ట్గా చూసుకోవాలి, ఎందుకంటే ఫోల్డింగ్ అటు ఇటు అయినా మనకి బ్లౌజ్ అంతా పాడవుతుంది అని చెప్పి కరెక్ట్గా చూసుకోవాలండి. ఎప్పుడైనా ఫోల్డింగ్ చేసుకోవాలి, సైజ్ బ్లౌజ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి, ఇలా కరెక్ట్గా చూసుకుంటే మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. కింద నేను ఇక్కడ 1/2 ఇంచుకి మార్క్ చేశాను, ఎందుకంటే మనకి నడుము పట్టి వేసుకోనికి 1/2 ఇంచు మార్క్ చేశాను. తర్వాత ఇక్కడ నెక్ అయితే మార్క్ చేయట్లేదండి, ఎందుకంటే ఆవిడకి ఇదంటే డీప్ నెక్ ఉందంట చాలా. ఈ డీప్ నెక్ వద్దమ్మా, నార్మల్గా పెట్టమని చెప్పింది. అయితే నెక్ కోసం ఇంకో బ్లౌజ్ ఇచ్చిందండి. ఓన్లీ షోల్డర్సు నడుము లూజు మాత్రం ఇవి తీసాను. బ్లౌజ్ హైట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంది, కాకపోతే ఒక డీప్ ఉంది, నెక్ అనేది డీప్ ఉంది అని చెప్పి నెక్ అయితే ఇది మార్క్ చేసుకుంటున్నానండి. 2 బ్లౌజులు ఇచ్చింది, ఓన్లీ నెక్ వరకు మాత్రమే ఇదన్నమాట. ఫిట్టింగ్ అంతా ఆ బ్లౌజే ఇందాక చూపించింది. ఇలా నెక్ కొంచెం తక్కువగా ఉందన్నమాట, ఇది పెద్ద ఆవిడ కాబట్టి ఇష్టం ఉండదు కదా అందరికీ డీప్గా వేయడము. కాకపోతే ఫిట్టింగ్ అనేది ఆ బ్లౌజే బాగుందండి, ఇది కొంచెం అంత ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేదు, లూజ్గా ఉంది బ్లౌజు అని చెప్పి అది తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, వీప్ కప్పు దగ్గర మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా అంతేనండి, ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని నెక్ మార్క్ చేసేటప్పుడు లోపలికి ఒక 1/2 ఇంచుతో కూడా ఇలా నెక్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంతే, ఓన్లీ నెక్ వరకు మాత్రమే ఈ బ్లౌజ్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకోవాలి.
ఇలా. ఇప్పుడు షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5.5 అయితే ఉందండి. ఇక్కడ 3.3 లైన్స్ ఏమో మనకి షోల్డర్ పెట్టాను, 2.2 లైన్స్ అయితే నెక్ పెట్టానండి. ఒక 2 లైన్స్ 3 లైన్స్తోని అటు ఇటు పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ 1.5 ఇంచ్ అయితే పెట్టానండి లోత్ అనేది. ఇలా చంక డౌన్ అనేది మనకి ఇలా తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాను అనమాట. వీళ్ళకి పట్టేసినట్టుగా ఉండొద్దండి, బ్లౌజ్ అనేది ఫ్రీగా ఉండాలి. అందుకని చెప్పి కరెక్ట్గా ఉండాలి మనకి. అంతే, చాలా సింపుల్గా చూపించానండి. ఈ విధంగా మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకొని కుట్టుకున్నారంటే మీకు ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఈజీగా కట్ చేసుకుంటారనమాట. ఇంకోటి ఏంటంటే ఇలా చాలా బ్లౌజులు వచ్చినప్పుడు మనకి రిస్క్ అవుతుంది, ఒక్కొక్కటి కట్ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అందుకని ఇలా ఒక త్రీ బ్లౌజెస్ అని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇక్కడ ఏంటంటే బ్లౌజులు అన్నీ సేమ్ ఉన్నాయండి, రెండు. అయితే ఆమె ఊర్లో ఉన్నప్పుడు కొన్ని వేసుకుంటుందంట, సిటీకి వెళ్ళినప్పుడు కొన్ని. అందుకని చెప్పి ఏంటంటే ఇక్కడ డబల్ తీసుకుంటుంది అనమాట, పీసెస్ అన్నీ డబల్ తీసుకుంటుంది, ఇక్కడ అక్కడ ఉండాలని చెప్పి. అందుకని సేమ్ ఉన్నాయి చూసారా బ్లౌజులన్నీ. ఇలా ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇలా వేసుకోవాలి స్ట్రైట్గా. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇలా వేసుకొని నీట్గా మార్క్ చేసుకోవాలి. ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ మనం ఫస్ట్ చూసింది ఉంది కదా, ఫస్ట్ మార్క్ చేసింది ఉంది కదండి, అదే ఫ్రంట్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి ఇదే మార్క్ చేస్తున్నాను అనమాట. మనకి ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అదే తీసుకోవాలి బ్లౌజు. మనం ఎందుకంటే సేమ్ ఎలా ఇప్పుడు ఇది బాగాలేదనుకోండి, మనం కూడా కుట్టిన బ్లౌజ్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. ఇది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే మనం కుట్టేది కూడా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నెక్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకొని ఫ్రంట్ వరకు 4 హుక్స్ల వరకు మార్క్ చేసుకోవాలండి. అలాగే షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇక్కడ ఫ్రంట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు లాస్ట్కి మార్క్ చేసుకొని ఈ 3 పాయింట్స్ ఇలా అయితే కలుపుకోవాలి. అంతేనండి, ఫ్రంట్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం 3 ఫ్రంట్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ 3 పీసెస్ వస్తున్నాయండి మనకు. ఎందుకంటే మనము 3, 4 అంతకంటే ఎక్కువ వేస్తే మనకి కత్తెర అనేది కరెక్ట్గా పట్టి ఇవ్వదండి. మనం కట్ చేసేటప్పుడు ఏంటంటే స్లిప్ అవుతుంది, మన కత్తెర అనేది కూడా స్లిప్ అయ్యి మనకి పర్ఫెక్ట్గా రాదు షేప్ అనేది. అందుకని చెప్పి 3, 4 అంతకంటే ఎక్కువ కట్ చేయొద్దండి. చూడండి, ఇలా మొత్తం వచ్చేసిన తర్వాత ఇక్కడ నేనేంటంటే ఎంత తీసుకుంటున్నాను వీళ్ళకి, మనకి మెయిన్ డాట్ ఎంత తీసుకుంటున్నా అంటే చూడండి, ఇలా డాట్ ఉన్నంత వరకు షోల్డర్కి స్ట్రైట్గా వచ్చింది చూసారా ఈ డాట్. అలాగే 3.5 అయితే ఉందండి, 3.5, 4 దాకా ఉంది వీళ్ళకి. కాజాపట్టి ఉక్స్ పట్టి నుంచి 3.5, 4కి మార్క్ చేసుకొని ఇది 2.5 అంటే 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. అలాగే ఈ డాట్కి ఇలా క్రాస్గా స్ట్రైట్గా, మనము స్ట్రైట్ అంటాము కాకపోతే డాట్కి క్రాస్గా వస్తుంది అనమాట. అలా వేసేసుకొని ఇక్కడ చూడండి కింది నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర. ఇలా మొత్తం మార్క్ చేసుకొని టక్స్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట. మార్క్ చేస్తే పై భాగానికే వస్తుంది కదా, కింది వరకు రాదు. అందుకని ఇలా టక్స్ పెట్టుకోండి, టక్స్ పెట్టుకుంటే మనకి అన్నీ వచ్చేసాయి అనమాట, డాట్స్ వేయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో అనేది క్లారిటీగా చెప్పాలని నేనైతే పాయింట్ అయితే చెప్తానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ షేప్ పట్టీలు కూడా అంతేనండి, 3 బ్లౌజుల పీసులు ఇట్లా కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒకేసారి కట్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది అనమాట. అర్జెంటుగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు. 3, 4 అండి, అంతకంటే ఎక్కువ కట్ చేయొద్దు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇంకా అసలు పర్ఫెక్ట్గా రాదు, హ్యాండ్ తిరగదు. కాబట్టి మీరు 2 అలా కట్ చేసుకున్నా పర్వాలేదు. చూడండి, ఇలా ఒక్కరివే అయితేనే ఇలా కట్ చేసుకోవాలండి. ఒక 7, 8 బ్లౌజులు ఇచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. షేప్ పట్టి కూడా ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే వచ్చేస్తుంది మనకి. 3 కాజాల వరకు మార్క్ చేసుకోవాలి. మధ్యలో ఎంత అవుతుందో అంతవరకు ఫోల్డింగ్లో కూడా తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో అనేది చాలా రోజుల తర్వాత పెట్టాను కదా. చూడండి, ఇక్కడ కూడా 3 బ్లౌజెస్కి వచ్చేసాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా అన్నీ వచ్చాయండి మనకి, ఫ్రంటు అలాగే బ్యాక్
3 బ్లౌజెస్ అయితే మనం కట్ చేసాము. ఒక్కటి మాత్రమే లైనింగ్ బ్లౌజ్ ఉందండి. అన్నీ ఇవే పీసులు. కాకపోతే అంతకుముందుకు ఇచ్చినప్పుడు లైనింగ్ బ్లౌజులు ఇచ్చింది, కానీ లైనింగ్ బ్లౌజులు అంత ఫ్రీగా ఉండదు కదా కొంచెం పెద్దవాళ్ళకు అనేది, అందుకని చెప్పి అన్ని ప్లేనే కుట్టించుకుంది. చూసారా? ఓకే ఫ్రెండ్స్.